హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు 31st దావత్ మా హాస్పిటల్ కొలీగ్స్ అందరం దావత్ చేసుకుంటున్నాం అనమాట. సో మేమందరం అయితే ఒక ప్లేస్ అనుకొని అక్కడికి వెళ్తున్నమాట, టెంపుల్కి. అది ఎక్కడ ఏంటి అని చూపిస్తా, చూడండి. సో ఫైనల్గా నేనైతే రెడీ అయిపోయి టీ తాగి ఇంకా ఇప్పుడు స్టార్ట్ అయిపోతా. మా ఇంటి నుంచి ఇప్పుడు సిద్దిపేట వెళ్ళాలి, అక్కడ నుండి మళ్ళీ మేము వెళ్ళే టెంపుల్కి వెళ్తాం. ఇప్పుడే హాస్పిటల్కి వచ్చిన, ఇప్పుడు ఇక్కడ నుండి అందరం కలిసి అక్కడికి నవర్ అవుతుంది. వచ్చి ఒక్కరు కూడా స్టార్ట్ అవుతారు ఇప్పటి వరకు. మంచిగా కూర్చున్నారు. ఇదేం దావతో నాకైతే అర్థమవుతలేదు. వన్ మోర్ క్యాండిడేట్ యాడెడ్ ఇన్ దిస్ గ్రూప్. వీఆర్ నాట్ స్టార్టింగ్. 9 o'clock వచ్చి కూర్చున్నాం హాస్పిటల్లో. ఫైనల్గా అయితే స్టార్ట్ అయిపోయినాం. బాయ్స్ కన్నా లేట్ అయిపోయింది. చెప్పాలంటే గర్ల్స్ అందరూ అట్లాంటి సెంటిమెంట్స్ ఉన్నాయా? బాయ్స్ వచ్చేసరికి లేట్ అయిపోయింది. దానివల్ల సో ఫైనల్గా అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ ఒక ప్లేస్లో ఆగినాం టిఫిన్ చేయడానికి. సిద్దిపేటలోనే టిఫిన్ చేసి స్టార్ట్ అవుతాం. ఇంకా ఫైనల్గా టెంపుల్కి అయితే వచ్చేసినాం గాయస్. ఇదే అంతగిరి పోచమ్మ. ఇప్పుడు టెంపుల్లోకి ఎంటర్ అవుతున్నాం. ఇదే టెంపుల్. సిద్దిపేట నుండి 20 or 30 kilometers ఉంటుంది ఈ టెంపుల్. అంతగిరి పోచమ్మ టెంపుల్. కొయ్యరా ఇడ? సో మేము లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు ఇక్కడ పులిహోర లడ్డు అవి ఏం లేవు, బట్ ఈసారి అయితే ఉన్నాయి, అందుకే తీసుకున్నాను నేను. నాకు చాలా ఇష్టం. నేను నిన్న కూడా చెప్పిన నా వీడియోలో. బాగుంది. లడ్డు 30 rupees అంట, పులిహోర 15 rupees. దర్శనం అయితే దర్శనం కూడా మంచిగా అయింది గాయస్. మీరు కూడా రండి. ఫోటోలు దిగుతుర్రు. ఇక ఫోన్ మాట్లాడుతుంది, ఆమె స్నాప్ పెడుతుంది. మేము నడుచుకుంటూ వెళ్తుంటే మధ్యలో ఇంకొక టెంపుల్ కనబడ్డది, శివాలయం. ఇక్కడికి కూడా వచ్చేసినాం. ఎంతో ఓవరాక్షన్కి సిద్దిపేట నుండి కార్లు వచ్చినాం. ఇప్పుడు మొత్తం నడిపిస్తున్నారు మమ్మల్ని. ఏంటి నారా అంటే అది తీసి మళ్ళీ ఇట్లా ఇట్లా ఎత్తారు. ఇట్లా ఎత్తారట. తెలియదు. వ్యవసాయం ఉందా చెల్లె మీకు? ఉంది. పొలం లేదు. ఇప్పుడు అది తీసి వచ్చేసినాం. ఇంకా స్టార్ట్ ఇప్పుడే. వాళ్ళు గిన్నెలు క్లీన్ చేస్తారు గాయస్. ఇప్పుడు మేమే వంట. మా దాంట్లో షెఫ్ కూడా ఉన్నాడు. అయ్యో, ఈ అన్న షెఫ్ అన్నమాట. అయ్యో, ఈ అన్న షెఫ్. ఆ అన్న క్లీన్ చేస్తాడు, సారీ వంట చేస్తాడు ఆ అన్న. ఇప్పుడు ఇవన్నీ కట్ చేసేయాలి. దివ్య, మటన్. ఇది మటన్. అదేంటిది? బోటి కావచ్చు. బోటి తలకాయ కావచ్చు. బోటి తలకాయ మటన్. ఇది ఏంటిది? బోటియా? మస్తు కష్టపడుతున్నారు అన్నలు. మస్తు కష్టపడుతుండు రంజిత్ బ్రో.
వి ఆర్ సో మచ్ రిచ్ గైస్. మేము బాస్మతి రైస్ తెచ్చుకున్నాం. మా వాళ్ళు బాస్మతి రైస్ తెచ్చిరబ్బా. అంతా స్టార్ట్ అవుతుంది. ఆయిల్ వేసిరు తేను మస్తు ఉంటుంది. ఇదేం కర్రీ? ఇదేం కూర? తలకాయ కూర రెడీ అయిపోతుంది. కొంచెం దూరం పెట్టలే. వాటర్ తీసేయాలి మళ్ళీ ఫస్ట్. హలో అంటుకుందా? ఇంకో పొయ్యి పెట్టిరు. అది రెంట్దేనా అన్న? కట్ చేసిన క్యారెట్ సగం తిననీకే అవుతుంది. నల్లి బొక్క, పులి బొక్క, పులుగు బొక్క, పులుగు బొక్క. మొత్తం నెయ్యేనా అది? సరే అన్ని వంటలు నేనే చేసిన. ఈ మా బ్యాచ్ లా బ్రెయిన్ తినే వాళ్ళు ఎవ్వరు లేరు. నేను ఒక్కదాన్నే. అంటే ఇప్పుడు అందరూ తింటారా? అమ్మ నేను ఒక్కదానే అనుకున్నా. బ్రెయిన్ ఫ్రై చేస్తా నేను. రెడీ అయింది మా బ్రెయిన్. బ్రెయిన్ గైస్ తింటున్నాం అన్నము. కర్రీస్ అన్నీ వండు అయిపోయినాయి ఇప్పటికైతే. గది చూపియా. మటన్ కర్రీ రెడీ, చికెన్ కర్రీ కూడా రెడీ, బోటి కూడా అయిపోయింది, రెడీ అయింది. తిన్నాం కూడా, నేను కూడా తిన్నాం. రైస్ పెట్టిర్రు.
ఈ మందు తాగే బ్యాచ్ లో థమ్స్ అప్ బ్యాచ్ కూడా ఉన్నారు ఒకరు. ఇగో వైనా. ఓ మై గాడ్. పక్కకు థమ్స్ అప్ పెట్టుకుంటే థమ్స్ అప్ అనుకుంటారు కదా. అమ్మ నోరుతో నింపుతుంది క్యాప్. అమ్మా ఎక్స్పర్ట్స్ ఉన్నారు అందరూ. తినుడైతే అయిపోయిందబ్బా. ఇప్పుడు వీళ్ళు తింటారు. మేడల్లా మంచి సీరలున్నాయే, సీరంచు రైకలున్నాయే, కొనిపిస్తానంత తొంభై రాయే, రాను నేరాను రాను తొంభైకి రాను. అందరం కూర్చున్నాం, రిలాక్స్ అయినాం. మాకు తిన్నది కూడా అరిగింది గాయస్. కానీ బాయ్స్ అయితే ఇంకా తినుడు కూడా స్టార్ట్ చేయలేరు, ఇంకా తాగుతూనే ఉన్నారు. 6:30 అవుతుంది ఇప్పుడైతే. ఇంకా ఇంటికి పోయేసరికి ఏ టైం అవుతుందో తెలియదు. చూసిరు కదా వీడియో, మీకైతే నచ్చిందని అనుకుంటున్నా. ఇది నా ఛానల్లో ఫస్ట్ బ్లాగ్ అన్నమాట. సో అందరూ చూసి కామెంట్ పెట్టండి ఎట్లుందో, అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.